హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు ఇంకా కొన్ని గంటల్లో. ప్రస్తుతం ఈ యొక్క విగ్రహం ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగున్నాయి ఏంటి అనేది కూడా. మొత్తం కూడా ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారండి. దాదాపుగా 58 అడుగుల విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. భవనం వచ్చేసి 48 అడుగులు, విగ్రహం వచ్చేసి 58 అడుగులు అయితే ఉంటుందండి. ప్రస్తుతం ఈ యొక్క విగ్రహానికి సంబంధించి అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ప్రస్తుతం ఏదైతే పైన ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నారండి. ఇంకా కొన్ని గంటల్లో మనకు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం అయితే ఆవిష్కరణ కాబోతుంది. మొత్తం 6 ఎకరాల్లో అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారండి. అలాగే మనకు N15E9 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఈ యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు ఇదంతా చూడొచ్చు. సైడ్స్ అంతా కూడా వివిధ రకాలైన చెట్లన్నీ కూడా గ్రీనరీ కోసం అయితే ఫుల్గా నాటేస్తున్నారండి. అలాగే లైటింగ్ చూడొచ్చు. మొత్తం కూడా లైట్స్ వేసుకొని అయితే వర్క్ చేస్తున్నారనమాట. మొత్తం మనకి ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే నిర్మిస్తారండి. మొదటగా మనకు ఫేజ్ 1లో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుంది. తర్వాత ఫేజ్ 2లో మనకి ఏంటంటే లైబ్రరీ, అలాగే మనకు మ్యూజియం కానీ, అలాగే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫేజ్ 2లో అయితే వర్క్ జరుగుతుందనమాట. అది 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతుందండి. చూడొచ్చు ఎలా ఉందో. ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఏరియా మొత్తం కూడా ఒక లెవెల్కి అయితే రాబోతుందండి. అలాగే మనకు N15 రోడ్డుకి సంబంధించిన కూడా తారైతే ఒక 2 కిలోమీటర్ వరకు ఇటు నుంచి ఫ్రంట్ అయితే తారైతే వేసేయడం జరిగింది. మీరు అలాగే లైటింగ్స్ అవన్నీ కూడా చూస్తున్నారు చూడండి, ఫ్రంట్ లైట్స్ అవన్నీ కూడా ఎన్జిఓ టవర్స్, అలాగే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ అండి అవన్నీ కూడా. చూడొచ్చండి. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. అలాగే మనకు N4E4 రోడ్డు జంక్షన్ దగ్గర కూడా మనకు వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారండి. చూడొచ్చు. ప్రస్తుతం ఏంటంటే భవనానికి సంబంధించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. లోపల ఏంటంటే మనకు మ్యూజియం, లైబ్రరీ ఇవన్నీ కూడా డిజైన్ చేయాలన్నమాట. అలాగే బయట అంతా కూడా గార్డెన్ ఇవన్నీ కూడా ఫేజ్ 2లో కంప్లీట్ చేసుకుంటూ వస్తారండి. ఎందుకంటే కొన్ని గంటల్లో మనకు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఫినిషింగ్ వర్క్స్ ఉంటే అవైతే శరవేగంగా అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు పైన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నారండి. విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఎంత ఇన్స్టాల్ చేసుకున్నారు, ఇప్పుడైతే రిమూవ్ చేస్తున్నారనమాట. అలాగే సైడ్స్ అంతా కూడా వివిధ రకాలైన చెట్లన్నీ కూడా నాటుకుంటూ రావడం జరుగుతుంది. సో చూడొచ్చు. చూడొచ్చండి. అలాగే మనకు సైడ్ కూడా యొక్క మెట్లుకి అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారనమాట ఐరన్వి. ఆల్రెడీ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయి జస్ట్ జంక్షన్ని కలుపుకుంటూ వెళ్తున్నారండి. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు అనమాట ఇవన్నీ కూడా. సో రేపు డిప్యూటీ సీఎం అలాగే సీఎం గారు అయితే రాబోతున్నారనమాట. వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం అయితే ఆవిష్కరించబోతున్నారు. దాదాపుగా 58 అడుగుల విగ్రహం అండి ఇది. భవనం వచ్చేసి 48 అడుగులు అనమాట. మొత్తం 106 అడుగులు అయితే ఉంటుంది. లోపలికైతే వెళ్దాము. లోపలంతా చూడండి, సైడ్స్ అంతా కూడా వివిధ రకాలైన చెట్లను అయితే నింపేశారు గ్రీనరీ కోసం. అలాగే గ్రీన్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారు చూడొచ్చు. అలాగే ఫ్రంట్ అంతా కూడా మట్టి అవన్నీ కూడా తోలుకొని ఒక లెవెల్ అయితే చేసుకోన్నారండి. గార్డెన్ లాగా, చిన్న గార్డెన్ లాగా 2 సైడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర ప్రస్తుతం గార్డెన్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. 2 సైడ్లు కూడా మెట్ల పైన ఒక్కొక్క మెట్టు మీద చెట్లు పెట్టేస్తున్నారు. అంటే ఇక్కడ విగ్రహాలు పెట్టడమే కాదండి, దానికి ఒక ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారనమాట. విగ్రహంతో పాటు ఏంటంటే దానికి సంబంధించిన మ్యూజియం కానీ గార్డెన్ కానీ ఈ విధంగా అయితే తీర్చిదిద్దుతున్నారనమాట. సో అయితే ఫస్ట్ ఫేజ్లో మనకు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఉంటుందండి. సెకండ్ ఫేజ్ నుంచి మనకు 1.5 ఇయర్లో గార్డెన్ అలాగే మ్యూజియం, లైబ్రరీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం మీరు భవనం లోపలైతే చూస్తున్నారండి. చూడొచ్చు మీరు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనమాట. ఈయనకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క బోర్డులో అయితే ఉంటున్నాయండి.
సో, అలాగే భవనం లోపల మొత్తం కూడా ఈ యొక్క ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తున్నారు. మొత్తం ఆయన నేమ్స్ అవన్నీ కూడా ఫ్లవర్స్ అయితే రాయడం జరుగుతుందండి. చూడొచ్చు. అన్నీ కూడా ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఒక్కొక్కటి అమరజీవి పొట్టి శ్రీరామ్ అని ఫ్లవర్స్ అయితే రాస్తున్నారండి. దీనికి సంబంధించిన వర్క్స్ అయితే చకచక అయితే జరిగిపోతున్నాయి. సో, అలాగే మనకు ఈ4 రోడ్ జంక్షన్ దగ్గర కూడా మనకు వాజ్పేయి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. అంటే పేర్లను అయితే మొత్తం ఫ్లవర్స్ అయితే రాస్తున్నారండి. ఇదంతా కూడా లోపల భవనం అండి. ఇందులో మనకు ఫ్యూచర్‌లో మ్యూజియం అలాగే లైబ్రరీ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క భవనం లోపల. ఈ యొక్క భవనం వచ్చేసి దాదాపుగా 48 అడుగులైతే ఉంటుందండి. ఏర్పాట్లయితే చకచకా జరిగిపోతుంది. ఎందుకంటే కొన్ని గంటల్లో ఉందన్నమాట. అలాగే మీరు చూసాం కదా, మొదటి లోపల కూడా పైకైతే జరుగుతున్నాయండి. ఈ భవనం పైన అన్నమాట. అంతా చూడొచ్చు మీరు. ఈ భవనం వచ్చేసి మనకు 48 అడుగులైతే ఉంటుందండి. భవనం అయితే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 2 విషయం కలుపుతూ చేస్తున్నారు. విగ్రహాన్ని అయితే చూడొచ్చండి. మనకు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారనమాట. అక్కడ మనకు ఏర్పాటు చేసుకోవచ్చు. రేపు అక్కడి నుంచి మనకు ఆవిష్కరణ జరగబోతుంది. అలాగే చిన్న మీటింగ్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే మీరు ఫ్రంట్ చూడొచ్చు. అలాగే పైన కూడా వివిధ రకాలైన చెప్పులతో అయితే నింపేశారండి. భవనం అంతా కంప్లీట్ చేసుకొని ఒక విగ్రహాన్ని అయితే పెట్టేస్తున్నారు. అయితే ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన వర్క్ కూడా రాత్రి పగలైతే కష్టపడి చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మార్చి 16 కల్లా కంప్లీట్ అవ్వాలి కాబట్టి సో ఆ తరహాలోనే కంప్లీట్ చేసుకొని వర్క్ అనేది ఫాస్ట్గా జరుపుకుంటూ వచ్చారనమాట. ఇది ఫేస్ మనకు విగ్రహం మనకు గార్డెన్కి సంబంధించి మ్యూజియం సంబంధించి అలాగే లైబ్రరీకి సంబంధించిన వర్క్ ఈ వర్క్స్ అయితే జరుగుతాయి. అంతా కూడా మనకు అన్ని కూడా ఏదైతే విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఐరన్ రాడ్ ఇన్స్టాల్ చేస్తున్నారో అవన్నీ కూడా రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క భవనానికి కూడా పెయింటింగ్ కూడా మీరు చూసుకోవచ్చండి. సో 3 ఫ్లోర్లకు సంబంధించి పెయింటింగ్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారనమాట. ప్రస్తుతం ఫేస్ 1లో విగ్రహం అయితే ఆవిష్కరించబోతున్నారు. కొన్ని గంటల్లోనే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఉండబోతుందండి. చూడొచ్చండి కిందకి ఎలా ఉందో ఏంటంటే చెప్పి గ్రీనరీ అయితే చాలా బాగుందండి. ఒక్కోటిగా రిమూవ్ చేస్తున్నారు అనమాట. విగ్రహం పెట్టేటప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న ఐరన్ రాడ్స్ని. అది మనకు N15 రోడ్ అనమాట. ఇటు సైడ్ మనకు N9 రోడ్ అయితే రావడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్ ఈ జంక్షన్లోనే మనకు ఒక విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు.